ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచుకుని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్త జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల ధనవంతులైరి. మరియు వేరొక దూత పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి చేయుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దానికి రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, విధవరాలను కాను, దుఃఖమును చూడను అని అనుకునేను గనుక అది ఎంతగా తాను గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయడి. దాని తెగుళ్లలో ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును దాని మీదికి వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది బొత్తిగా అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచరించి ధనవంతులైన భూరాజులు దాని వాదన చూచి దూరమున నిలిచి దుఃఖాక్రాంతులై దాని దహన ధూమమును చూచి దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులందరూ ఆ మహాపట్టణము చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలను మొదలైన సరుకులను మరియు ప్రతి విధమైన దబ్బరానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను మరియు మిగుల విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చొల్వరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనెయు, మెత్తని పిండియు, గోధుమలను, పశువులను, గొర్రెలను మొదలగు వాటిని మరియు గుర్రములను, రథములను, పశువులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు అని చెప్పుకొంచు దుఃఖించుచుండిరి. నీ ప్రాణమునకు ఇష్టమైనవి నిన్ను విడిచిపోయెను. దివ్యమైనవన్నీయు రుచ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయెను. అవి ఇక మీదట నీకు కనబడవు అని చెప్పుకొనుచు దుఃఖించిరి. ఆ పట్టణంలోని సరుకుల వర్తకులను దాని బాధను చూచి, అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దుఃఖించుదురు. మరియు ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనము చేయవారందరూ దానిని చూచి ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో ఆ మహాపట్టణము అని చెప్పుకొంచు కేకలు వేసిరి. వారు దాని దహన ధూమమును చూచి దూరంన నిలిచి, అయ్యో ఆ మహాపట్టణము, అందులోని సముద్రము మీద ఓడలు గలవారందరూ దాని అందరి అధిక వ్యయము చేత ధనవంతులైరి. అది ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు ఏడ్చుచుందురు. కేకలు వేసిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా,
దానిని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దానిని బట్టి మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు దానికి తీర్పు తీర్చి ఉన్నాడు. అప్పుడు బలిష్ఠుడకు ఒక దూత పెద్ద తిరుగటి రాతి వంటి ఒక రాయిని తీసుకొని ఎత్తి సముద్రంలో పడవేసి, ఈ మహాపట్టణమగు బబులోను ఈలాగు పడద్రోయబడి ఇక ఎన్నడూనూ కనబడదు అనెను. మరియు పిల్లన గ్రోవి ఊదువారును పిల్లన గ్రోవి శబ్దములను వైనికుల శబ్దమును గాయకుల శబ్దమును పిల్లన గ్రోవి ఊదువారి శబ్దమును బూరలు ఊదువారి శబ్దమును నీలో ఎన్నడూనూ వినబడవు. ఏ శిల్పమైనను చేయి శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరిగటి ధ్వని నీలో ఎన్నడూనూ వినబడదు. దీపపు వెలుగు నీలో ప్రకాశింపదు. పెండ్లి కుమార్తె స్వరమును ఇక నీలో ఎన్నడూనూ వినబడదు. భూలోకంలో ఉన్న వారందరి రక్తం వలన రక్తం చేత ఆ పట్టణము కనబడెను.